ఫలానా వ్యక్తి, మారు పేరు కలిగిన సీమోను పేతురు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన చర్మకారుడు ఇంట యొప్పాలో ఒక ఇంట్లో ఉన్నాడు, బస చేస్తున్నాడు. అక్కడికి నీ మనుషుల్ని పంపించంటే ఏ స్వరం అయితే కొర్నేలుకి వినబడిందో ఆ స్వరానికి ఇప్పుడు కమలగాడు చెప్పినట్లు లోబడిన కొర్నేలు వెంటనే అధికారులను పిలిచాడు, నమ్మకమైన వాళ్ళని ఇద్దరిని పిలిచి మీరు ప్రయాణమై వెళ్ళండి అని. మరి ఈయన అధికారి కాబట్టి ఖచ్చితంగా గుర్రాలు ఇచ్చుంటాడు, లేకపోతే గుర్రాలు లేకుండా నడుచుకుంటా వెళ్ళండి రాని ఉంటాడు, ఏమో తెలియదు అక్కడ ఏం జరిగిందో పరిస్థితి. కానీ ఈ కైసరియా నుంచి ప్రయాణమై వెళ్ళారు 60 కిలోమీటర్లు నడుచుకుంటూ. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం విజయవాడ నుంచి ఏలూరుకి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎన్ని గంటలు పట్టిందో తెలుసా? కష్టమే. వెళ్ళారు. వెళ్ళినప్పుడు అప్పటికి 12 గంటలు అవుతుంది, మధ్యాహ్నం ఇంచుమించు. ప్రార్థన చేస్తున్నాడు పైన పేతురు. ప్రార్థన చేసిన తర్వాత దేవుని స్వరం వినబడుతుంది, నీకోసం మనుషులు వచ్చారు, కిందకెళ్ళు. మామూలుగా మనకి ఎవరైనా వచ్చారు, స్విగ్గీ ఆర్డర్ వచ్చిందని ఎట్లా తెలిసింది? ఫోను మెసేజ్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే